చదవబడిన మూలవాక్యం ప్రకారం మనం కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో చూసిన ప్రకారం ఏంటంటే అక్కడ ఆయన చనిపోయి 3 రోజులైంది, ఆ తర్వాత తిరిగి లేచారు అన్న విషయాన్ని అక్కడ తెలియజేశారు. కొరింథీలో ఉన్న ఈ వారికి ఉన్న ఈ సందేహాలకు కానీ లేదంటే వాళ్ళకి తెలియని విషయాలు కానీ పౌలు గారు ఆ కొరింథీలో ఉన్న సంఘానికి ఇవన్నీ విషయాలన్నీ రాస్తూ ఉంటాడు. అలాగే మనకి చాలా ఈ ఈ కాలంలో కూడా చాలా సందేహాలకి కొరింథీ పత్రికలో మనకి చాలా వరకు సమాధానాలు ఏ విధానంలో ఉండాలన్న విషయాలు కనపడుతున్నాయి. సరే, ఈరోజు అంశం ఏంటంటే ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు. ఆ లేచిన తర్వాత ఎన్ని దినాలు కనిపించారు? 40 దినాలు కనిపించారు అని చెప్పి మనకు అపోస్తలుల కార్యాల్లో మొదటి అధ్యాయంలో అక్కడ ఉంటుంది. అలాగనే కొరింథీ పత్రికలో కూడా మనకి కనబడుతుంది. 40 రోజులు కనిపించారు. అయితే ఎవరెవరికి కనిపించారు, ఎంతమందికి కనిపించారు అన్నది మనం ఈ రోజున తెలుసుకుందాం. అందులో ఏమన్నా సంక్లిష్టమైన విషయాలు ఉన్నాయా, అర్థం కానివి అన్నది చూస్తే మొట్టమొదటిగా ఎవరికి కనిపించారు? మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఎవరికి కనిపించారు? మరియా గారికి అనుకోండి. ఏ మరియా? మార్తా వాళ్ళ మగ్దలేని మరియా. ఇది యోహాను సువార్త 20వ అధ్యాయంలో అక్కడ మనకు ఉంటది. యోహాను సువార్త 20వ అధ్యాయము యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ రోజున ఆదివారమున తిరిగి లేచిన రోజున అక్కడ మనకు ఆ విషయం కనబడుతుంది. 20వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసింది. ఫస్ట్ మగ్దలేని మరియ గారు వెళ్ళారు సమాధి దగ్గరికి. అక్కడ అప్పటికే సమాధి రాయి పొర్లి ఉండడం చూసింది. అంటే మనం ఇప్పటిలాగా భూమిలో పాతి పట్టే ఆ విధానం కాదు. అక్కడ చిన్న ఒక గుహలా ఉండడం మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోల్లో. పెద్ద బండరాయి ఒకటి ఉంటుంది. ఆ బండరాయిని కొంతమంది బలవంతులు వచ్చి దాన్ని పొర్లించాలి. అప్పటి వరకు అది ఒకరు ఇద్దరు దాన్ని పొర్లించలేరు అనమాట. అంత రాయిగా బండగా ఉంటుంది, అది అంత బలంగా ఉంటుంది. ఆ విధానాలు అప్పుడు కనపడతాయి. సో ఏంటంటే ఈయన వెళ్ళింది ఆ తెల్లవారికి ముందే. ఆ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే బండరాయి ఏమైంది? పొర్లించబడి ఉంది. ఓకే, ఆమె మొట్టమొదటి చూసింది అని మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ 13వ వచనం నుంచి కనబడుతుంది మనకి. 13వ వచనం నుంచి ఆమె అక్కడ ఏడుస్తూ అక్కడ నిలబడడం మనం చూస్తాం. ఆమె ఏడుస్తూ నిలబడుతుంది, బాగానే ఉంటుంది. అయితే ఎందుకు ఏడుస్తున్నామని చెప్పి అక్కడ సమాధి లోపల ఉన్న ఇద్దరు మనుషులు అడుగుతారు. అంటే దేవదూతలు మనిషి రూపంలో కనిపిస్తారు. వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగి చెప్పేటప్పటికి ఈమె ఏడుస్తూ ఇలా మా ప్రభుని ఎత్తుకుని పోయారు అని చెప్పి అంటారు. అలా అనేటప్పటికి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు అని అంటది ఈమె. తర్వాత 13వ వచనంలోని ఆ సమాధిలో ఉన్న వారికి ఆ దేవదూతలకి ఈ మాట చెప్పి తిరగగానే ఎవరు కనిపిస్తారు? యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. ఫస్ట్ వెళ్ళింది, ఆ దేవదూతను చూసింది సమాధి లోపల. ఏడుస్తూ బయట తిరిగేటప్పటికి వెంటనే ఈయన కనిపించాడు యేసుక్రీస్తు వారు. ఇది మొదట యేసుక్రీస్తు వారు ఆమెకు కనిపించిన విధానం. ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటారంటే, చూడండి జాగ్రత్తగా,
15వ వచనం, అదే 14వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనక్కి తిరగా యేసు నిలిచి ఉండుట చూచాను, కానీ ఆయన యేసు చూసింది, కానీ ఆయన యేసుక్రీస్తు వారని గుర్తుపట్టలేకపోయింది ఆవిడ. యేసుక్రీస్తుని గుర్తుపట్టలేకపోయింది. అంటే చూడండి, చనిపోయి 2 రోజులు అయ్యేటప్పటికి ఆయన ముఖాన్ని గుర్తుపట్టలేకపోయింది ఈవిడ. అదవుతుందా? ఇప్పుడు మనకి ఫోటోలు ఉంటాయి, యేసుక్రీస్తు వారి ఫోటోలోనో సినిమా యాక్టర్స్ ఫోటోలో యేసుక్రీస్తు వారి ఫోటోలు అనుకుంటారు. యాక్చువల్ ఒరిజినల్గా చూస్తే అది యేసుక్రీస్తు వారు రూపం కాదు. కానీ ఈ మధ్య ఈయన చనిపోయి పట్టేటప్పుడు అది లెనిన్ క్లాత్తో ఆయన చుడతారు. ఏంటి, వైట్ క్లాత్ అంటారు కదా, ఆ క్లాత్తో ఆ గుడ్డతో ఆయన చుడతారు అని ఉంటుంది కదా, ఒక సింగిల్ క్లాత్ అది ఆయన శరీరాన్ని చుట్టి పెడతారు. ఆ చుట్టి పెట్టినప్పుడు ఆయన ముఖ చిత్రం అనేది దాని మీద ముద్రించబడింది. మీరు ఆ వీడియో చూసారా? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ చూసారు కదా. అది క్యాథలిక్స్ అనేవాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేసి దాచి ఉంచారనమాట, వాళ్ళు రోమన్ దాంట్లో. ఇప్పుడు ఆ బయట మనం చూసిన ఈ ఫోటోలకి ఆ ఆ గుడ్డ మీద ఉన్న ముద్రింపబడిన ఆ రక్తం వలన ఏర్పడిన రూపానికి చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని డిజిటలైజ్ చేసి ఒక అతను యేసుక్రీస్తు ఎలా ఉంటారో అని డిజిటల్ చేసి దాన్ని ఆర్ట్ చేసి చూపించాడు అనమాట. నేను ఆ వీడియో కంప్లీట్గా చూశాను యూట్యూబ్లో. ఇప్పుడున్న మామూలు ఉన్న ఫోటోలకి బయట మన ఇంట్లో క్యాలెండర్లోనూ వాటిలోనూ ఫోటోలకి ఆయన దాన్ని 3Dలో చేసిన ఫోటోకి, అంటే లెనిన్ క్లాత్ మీద ఉన్నది 3Dలో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూస్తే మగ్దలేని మరియా ఇంకా చాలామంది ఆయన్ని తిరిగారు, ఆయనతో పాటు ఆయన బోధలు విన్నారు, ఆయనతో చూశారు, 3 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు. ఏమైంది, 3 రోజులు అయ్యేటప్పటికి తిరిగి లేచిన తర్వాత ఆయన్ని కనీసం గుర్తుపట్టలేకపోయింది. ఎక్కడుంది, దగ్గర నుంచే చూసింది, ఎంత డిస్టెన్స్ స్పేస్లో. సమాధి నుంచి బయట తిరగగానే ఆయన కనిపించాడు. కనిపించగానే ఆయన గుర్తుపట్టలేకపోయిందంటే ఆయన మొహం ఎలా మారిపోయి ఉంటుంది. అది మెయిన్. అంటే అక్కడ మనకు రూపం ఇంపార్టెంట్ కాదు, అక్కడ మనకి రూపం ఇంపార్టెంట్ కాదు. మోసెస్ గారు వందనాలండి, మైక్ ఆఫ్ చేయండి. మగ్దలేని మరి గారు యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. అందులో మగ్దలేని మరి గారు గుర్తుపట్టకుండా, అంటే యేసుక్రీస్తు వారు రూపాంతరము చెందా ఆ శరీరము ఆత్మీయమైన శరీరంగా బంధించిందని మనం అంటాం. అయితే ఆయన బతుకున్నప్పుడు ఆయన ముఖ కవలిక ఎలా ఉంది, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ విధానం ఎలా ఉంది, అంటే ఆ రూపం మనం గుర్తుంచుకోవాలన్నమాట. అంటే రూపం మెయిన్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆయన చేసే పనులు, ఆయన నామము, ఆయన మీద ఉంచే విశ్వాసం. పొరపాటును ఇప్పుడు ఆయన ఎదురయ్యాడు అనుకో, ఇప్పుడు 2 రాకడ వచ్చేసింది, ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నట్లు లేదనుకో, ఏంటి పరిస్థితి? అలాగని ఈ లెనిన్ క్లాత్లో ఉన్న ఈ ముఖ కవలిక కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ అటువంటి పోలికలతో ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు వారంటే నమ్మేసే అవకాశాలు కూడా చాలా మందికి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలు మనం ఇతరులకి చెప్పడానికి ఉపయోగపడుతున్నాయని మీకు కొంచెం లైట్గా వీటి గురించి చెప్తున్నాను. కాబట్టి ఇది మెయిన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగనే ఇంకా ఏంటంటే ఆ తర్వాత అంటాడు ఆయన, ఆమె ఆయన్ని చూసేటప్పటికి తర్వాత 15వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటారు, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడుగుతున్నారు. అని ఆమెను అడుగగా ఆయన తోటమాల అనుకున్నదే, యేసుక్రీస్తు వారిని తోటమాల అనుకుని ఏమంటుందంటే, అయ్యా నీవు ఆయన మోసుకొని ఉంచి ఎక్కడ ఉంచావో మాకు చెప్పు అని చెప్పి ఆయన అడుగుతుంది. అయితే యేసు ఆమెను చూసి మరియా అని పిలిస్తే కానీ ఆమె గ్రహించలేకపోయింది. మరియా అని పిలిచారు అప్పుడు వెంటనే గ్రహించింది. అప్పుడు రబ్బూని అని చెప్పి ఆయన్ని అప్పుడు యేసుక్రీస్తుని గుర్తుపట్టింది. ఆ మాట బోధకుడు అని అర్థం. ఓకే, అంటే ఆ తర్వాత చూడండి 17వ వచనంలో, ఆమెతో ఇంకా నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు ఆయన. ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అంటే మరి తర్వాత ఒక చోట చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాల్లోనే అక్కడ పట్టుకుంటారు. ఎప్పుడు, ఇదే తిరిగి లేచిన ఆదివారం రోజున. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10లో
28వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకున్నారు, ఆయనను మ్రొక్కారు. అది అక్కడ కనబడుతుంది. పైన 28వ వచనం మొదట చూస్తే, విశ్రాంతి దినం గడిచిన తరువాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడ వచ్చారు. లూకా సువార్తలో ఏముంది? మగ్దలేనే మరి వచ్చింది. మత్తయి సువార్తలో ఏముంది? మగ్దలేనే మరియా వేరొక మరియా వచ్చింది. మరి లూకా సువార్తలో ఒక మరి గురించి చెప్పారు, మత్తయి సువార్తలో మగ్దలేనే మరి వేరొక మరి గురించి చెప్పారు. అక్కడ ఏమో మగ్దలేనే మరి గారిని ఎందుకు వెళ్ళదు, నన్ను పట్టుకోవద్దు అన్నాడు. మరి ఇక్కడేమో ఆ సమాధి దగ్గర నుంచి వెళ్ళిపోయే దారిలో కాళ్ళ మీద పడ్డారు, కాళ్ళ మీద పడి పట్టుకున్నారు. అంటే అక్కడ ఆయన పట్టుకోవద్దు అన్నారు, మరి ఇక్కడ పట్టుకున్నారు. ఏంటి దీని వెనకాల ఉన్న విధానం అంటే, అక్కడ మనకి సిచ్యువేషన్, ఈ సందర్భం ఇదంతా అర్థం కావాలి. తండ్రి వద్దకు వెళ్ళలేదు కాబట్టి నన్ను ఇంకా పట్టుకోవద్దు అన్నారు ఆయన. అదే రోజులో వీళ్ళిద్దరూ నడిచి వెళ్ళేటప్పటికి వాళ్ళు కాళ్ళ మీద పడి ఆయన్ని పట్టుకొని ఉన్నారు. మరి దీని విధానం మనకు అర్థం కావాలంటే, దీని విధానం యేసుక్రీస్తు వారు దేవుడు వాక్యంలో కానీ ఇంకా క్లారిటీగా ఎక్కడ తెలియజేయలేదు. అయితే మరి ఆయన తండ్రి వద్దకు వెళ్ళి వచ్చారా అన్న విధానం ఒకటి ఉంది. ఆయన తండ్రి వద్దకు వెళ్ళి వచ్చేసారా ఈ లోపల, ఆ తరువాత వీళ్ళకి కనపడగానే వీళ్ళు కాళ్ళ మీద పడ్డారా అన్నది ఒక ఆలోచనగా ఉంది అంతే. ఆయన ముందు ఆయన పట్టుకోవద్దు అన్నారు, తర్వాత ఆయన కాళ్ళ మీద పడడం జరిగింది. అయితే మరి తర్వాత ఏంటంటే, ఈ మగ్దలేనే మరియా వేరొక మరియా అని మత్తయ్య గారు అంటున్నారు, లూకా గారు ఏమో మగ్దలేనే మరియా అని చెప్పి చూపించారు. మరి దీని వెనకాల ఉన్నది ఏంటి? ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉందంటే కాదు. అంటే ఇక్కడ వాళ్ళు మాత్రమే వెళ్ళారు అని లేదు కదా, ఇక్కడ మగ్దలేనే ఒకతే వెళ్ళింది అని లేదు. అలాగే మగ్దలేనే మరీ వెళ్ళారు. అంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మన ఈ జూమ్ మీటింగ్లో అవినాష్ ఇంకొకరు జాయిన్ అయ్యారంటే బాగానే ఉంది. అవినాష్తో పాటు ఇంకొకరు జాయిన్ అయ్యారంటే ఇద్దరు పేర్లే చెప్పారు ఇక్కడ. ఈ జూమ్ మీటింగ్లో అవినాష్, ప్రసాద్ జాయిన్ అయ్యారా అని ఇద్దరు పేర్లే చెప్పారు. అలాగని మరి మిగతా వాళ్ళు జాయిన్ అవ్వలేదు అని అన్నారా? దాని అర్థం అది కాదు కదా. అలాగే ఇక్కడ మగ్దలేనే మరియ వెళ్ళారు అంటే ఇంకెవరూ వెళ్ళలేదు అని ఇక్కడ చెప్పలేదు. మగ్దలేనే మరియ వెళ్ళింది, అలాగే ఇంకా మగ్దలేనే మరియతో పాటు వేరొక మరియ కూడా వెళ్ళారు. కాబట్టి ఈ విధానంలో మనం కొంచెం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత కనపడిన విధానంలో చిన్న చిన్న అపార్థాలు ఏమన్నా ఉంటే దేవుని వాక్యంలో మనం కొంచెం వీటిని అర్థం చేసుకుని ఇంకొకరికి చెప్పేలాగా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే రెండోసారి ఎవరు చూశారంటే, ఈ ఇద్దరు స్త్రీలు మగ్దలేనే మరియ వేరొక మరియ రెండోసారిగా వీళ్ళు చూశారు. మొదట మగ్దలేనే మరియ చూసింది, తర్వాత మగ్దలేనే మరియ వేరొక మరియ చూశారు. అలాగే తర్వాత ఇంకొకరు ఎవరంటే మూడోది లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో మూడోదిగా యేసుక్రీస్తు వారు ఎవరికి కనిపించారు తిరిగి లేచిన తర్వాత అన్నది అక్కడ ఉంటుంది. ముప్పై 34వ వచనం చూస్తే, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెను అని చెప్పుకుంటున్నారు. కొంతమంది శిష్యులు చెప్పుకుంటున్నారు అక్కడికి, సీమోను పేతురు గారే ఈయన. సో పేతురు గారికి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత కనిపించారు అని చుట్టుపక్కల ఉన్నవి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఎలాగా ఇప్పుడు మనం ఉన్నాం, జూమ్ మీటింగ్ జరుపుకుంటున్నాం. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఆ జూమ్ మీటింగ్లో ఇలాగా వీళ్ళు జాయిన్ అయ్యారు, వీళ్ళు జరుపుకుంటున్నారు అని చెప్పుకుంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి చూసారా అంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు మన దాంట్లో చాలా మంది జాయిన్ అవ్వలేదు ఇందులో, వాళ్ళు వచ్చి చూడలేదు. కానీ తెలుసు వాళ్ళకి ఇది జరిగిందని. అంటే జరిగిందంటే ఒకరినొకరు చెప్పుకుంటారు కాబట్టి ఇది జరిగిందని చెప్పి వాళ్ళకి తెలిసింది.
అలాగే యేసుక్రీస్తు వారి కూడా ఈ పేతురు గారికి కనిపించారు అని చెప్పి స్వయంగా వాళ్ళు చూడకపోయినా అది జరిగిందన్న విషయం వాళ్ళకి తెలుసు. అలాగే ఇందులో ఎక్కడా మనకి రాయబడలేదు పేతురు గారికి కనిపించినట్టు. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పేతురు గారికి కనిపించినట్టు అంటే ఆ సందర్భం లేదు కానీ కనిపించారు అని శిష్యులు చెప్పుకుంటున్నారు. అంటే ఆయనకి కనిపించారు పేతురికి. ఆ విధానం ఆ సందర్భం అయితే మనకి లేదు ఇందులో. ఇది మూడోది పేతురు గారికి కనిపించారు. అలాగే తర్వాత ఈ పేతురు గారికి కనిపిస్తున్నారని చెప్పుకున్నప్పుడు 35వ వచనంలో ఆ, త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. వీళ్ళు ఎవరంటే 13వ వచనంలో లూకా సువార్త 24లో ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న ఇద్దరు శిష్యులు వాళ్ళకి కనిపించారు. నాలుగోదిగా ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాం ఆ కింద అంతా మార్గంలో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళతో పాటు ఒక ఫ్రెండ్ లాగా నడుస్తూ వెళ్తాడు. అలాగే ఆయన వాక్యాన్ని అన్నీ చెప్తారు, తిరిగి లేస్తారు చనిపోయిన తర్వాత అని. యాక్చువల్గా యేసుక్రీస్తు వారు అని వాళ్ళకి తెలియదు, వాళ్ళు గుర్తుపట్టరు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన ఆయన ఫేస్, ఆయన ముఖం అనేది వాళ్ళు గుర్తుపట్టలేకుండా ఉందన్నమాట. అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు స్వయంగా ఉండి చూసినా ఆయన గుర్తుపట్టలేనట్టుగా ఆయన ఫేస్ ఉండడం అనేది అక్కడ చూస్తాం. అలాగే ఆయన ముఖం మారింది. అలాగే వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ రొట్టె విరవడము ఆ సందర్భం అప్పుడు ఏమైంది, వాళ్ళకి ట్యూబ్లైట్ వెలిగింది అనమాట. అది ఒక్కొక్కసారి మనకు కూడా అంటారు కదా, అది ఏదైనా విషయం చెప్పినప్పుడు దానికి త్వరగా అర్థం చేసుకోం మనం, చిన్న చిన్న విషయాలు ఏదైనా. అలాగే వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారు ఆయన రొట్టె విరిచి ప్రార్థన చేస్తున్నప్పటికీ, కృతజ్ఞతలు చెప్పేటప్పటికి వాళ్ళకి యేసుక్రీస్తు వారే, ఈయన యేసుక్రీస్తు వారే అన్న విషయాన్ని వాళ్ళు గుర్తెరిగారు అనమాట. ఇది నాలుగోది వీళ్ళకి ఎంఐ మార్గంలో వీళ్ళకి కనిపించారు. అలాగే తోమ గారికి యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 25 వచనాల్లో ఓకే సారీ, తోమ గారు కాదు, శిష్యులకి ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ? 11 మంది. 11 మంది. చీజ్ చదివారా? యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 25లో 10 మందే ఉంటారు. తోమగారు ఉండర్లే. తోమ గారు ఉండరయ్యా, మరి 10 మందే కదా. అది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పని చేయాలన్నమాట. తోమ గారు ఉండరు, అంటే అప్పటికి యోధ ఇస్కరియోత్ చనిపోయాడు. సో తోమ గారు అక్కడ లేరు. 12 మందిలో ఇద్దరు లేరు కాబట్టి 10 మంది. ఆ 10 మంది అక్కడ వాళ్ళ శిష్యులకి కనిపిస్తారు అన్నమాట. ఇది వాళ్ళకి కనిపిస్తారు. అదే తలుపులు మూసి ఉండడం, ఆయన రావడము, వాళ్ళకి ప్రత్యక్షం అవ్వడం ఇది జరుగుతుంది. తర్వాత మళ్ళీ తోమ గారు ఉన్నప్పుడు వస్తారు. అది 20వ అధ్యాయం యోహాను సువార్త 26 నుంచి 29 వచనాల్లో అది ఉంటుంది. అప్పుడు ఆయన పట్టుకుని గాయాలన్నీ చూసి పట్టుకుని తాకి ఆయన విశ్వసించడం, నమ్మడం అనేది తోమ గారి దగ్గర అక్కడ చూస్తాం. ఈ విధానం అది ఆరోదిగా తోమ గారికి కనిపిస్తారు. ఆ ముందు 5వదిగా 10 మంది శిష్యులకి కనిపిస్తారు. అలాగే ఈ విధానం అంతా మనం చూసినప్పటికీ వాళ్ళు యేసుక్రీస్తు వారిని చూస్తే ఇది చూసి గుర్తుపట్టలేకుండా ఉన్నారు. విధానం అంతా చూస్తే ఆయన చూసి కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ప్రతి ఆదివారం మనం వెళ్తున్నాం, శుక్రవారమో లేదంటే బుధవారమో గురువారమో వెళ్తున్నాం సాయంత్రం. అక్కడ చెప్తున్న మాటలకి మనం అర్థం చేసుకుంటున్నావా? ఈయన్ని చూసి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, సడన్గా ఈడు 3వ దినం తిరిగి లేచేటప్పుడు ఈయన గుర్తుపట్టలేదు. అలాగే మనం ఉన్నాము, ఒక రోజున వెళ్తాము ఆరాధనకి, ప్రార్థనకి, అక్కడ చెప్తున్న మాటలని మనం గుర్తుంచుకుంటున్నావా? వాటిని మనం తీసుకుంటున్నావా? ఇప్పుడు మనమే చెప్తాం ఆదివారం మానకుండా రావాలని. అలాగే దేవుడికి విషయంలో దేవుడిని తప్ప మిగిలిన వాటిని పక్కన పెట్టాలని అంటాం. అంటే ఆ రోజు ఏం పని ఉన్నా సరే ఆ పని పక్కన పెట్టి మనం రావాలంటాం, దేవుని పనిలో ముందు ఉండాలంటాం. అదే మనకు ఎదురైతే
అదే సిచ్యువేషన్ మనకు ఎదురైతే అది పరిస్థితులు బాగాలేదండి, కష్టం అవుతుంది, ఇబ్బందిగా ఉంది మాకు, అందుకే కొంచెం రాలేకపోతున్నాము, ఇటువంటివి వస్తాయి. మన దాకా వచ్చేసరికి దానికి మనం పాటించం. వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మనం చెప్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు వారు కూడా చూడండి, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఆయన చేసిన తర్వాతే బోధించారు. ఆయన మొదట కార్యములు చేయుటకును బోధించుటకును ఆరంభించినప్పుడని లోకా గారు రాస్తారు అక్కడ అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఫస్ట్ 2 వచనాల్లో. ఆయన చేయుటకును బోధించుటకును అంటే చేశారు, ఆ తర్వాత బోధించారు. ఇప్పుడు మనం ఏమన్నా బోధించాలి అంటే ముందు మనం చెయ్యాలి, బోధించాలి. దొంగతనం చేయొద్దు అని చెప్పాలంటే ముందు మనం చేయకుండా ఉండాలి. ఇంకొకరిని సరైన దృష్టితో చూడకుండా ఉండాలి అంటే ముందు మనం సరైన దృష్టితో చూడాలి. దేవుడికి నువ్వు ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తుంటే ముందు మనం ఇవ్వాలి. అంటే ఏ ఉపాధి పనిలో ఏదో స్కూల్ చిన్న చిన్న పనిలో ఏవో ఉంటాయి. అదే దేవుడికి ఆదివారంలో కానీ, దేవుడికి ఇచ్చే సమయంలో కానీ, ఆయన వాక్యం నేర్చుకునే సమయంలో కానీ అలాంటివి ఎదురైతే పక్కన పెట్టాలని విశ్వాసులకు మనం చెప్తాం. అది మనకు ఎదురైతే అది ముందు మనం ఆ విషయాలు చేయాలి. అలాగే యేసుక్రీస్తు వారు చేశారు, ఆయన బోధించారు. మనం చేసి అప్పుడు ఇటువంటి విషయాల్ని మనం బోధిద్దాం. కాబట్టి ఆయన వాక్యం మనం వింటున్నప్పుడు మనం దాన్ని అంగీకరిస్తున్నామా, వాళ్ళలాగా గుర్తుపట్టకుండా దాన్ని మన జీవితంలో మనకి అన్వయించుకోకుండా మనకు కాదులే అన్నట్టుగా ఉంటున్నామేమో ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాల్లో మనం ఇప్పటి వరకు మనం ఇది అర్థం చేసుకోవచ్చు. అలాగే తర్వాత చూస్తే ఏడవదిగా సెవెంత్ టైం తిరిగి లేచిన తర్వాత ఈ 40 రోజుల్లో కనిపించిన వారు యోహాను శుభవార్త 21వ అధ్యాయం 1 నుంచి 24 వచనాల్లో ఏడుగురు కొంతమంది శిష్యులకి కనిపించారు. యోహాను శుభవార్త 21వ అధ్యాయం 1 నుంచి 24 వచనాల్లో. ఇప్పుడు ఇదంతా చదవడం టైం అవుతుంది కాబట్టి అక్కడ ఏడుగురు అపోస్తులైన శిష్యులు, స్వయంగా యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న శిష్యులే ఏం చేస్తున్నారంటే చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. 3వ దినాన లేచారు, 40 రోజుల్లో కనిపించారు, సజీవంగా నిరూపించుకున్నారు. 12 మందికి వాళ్ళందరికీ కనిపించారు, అయిపోయింది. కొన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది. ఎన్ని రోజులు గ్యాప్ మనకు తెలియదు. ఇందాక మనం చదువుకున్న 12 మంది శిష్యులు తోమా గారు పట్టుకోవడము, స్వయంగా ఆయన తాకడం చూడటం జరిగింది. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో యేసుక్రీస్తు వారు వాళ్ళకి కనిపించలేదు, కనిపించకపోవచ్చు. వీళ్ళు ఏం చేశారంటే పనికి వెళ్ళిపోయారు సొంత పనులకి. అంటే సువార్త ప్రకటించడానికి పిలిచిన వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నారు పోయి. ఇప్పుడు మనకు అలాగే ఆదివారం నుంచి ఆదివారానికి 6 రోజులు గ్యాప్ ఉంది. ఏం చేస్తున్నాం? వాటిని మర్చిపోతున్నాం ఒకవేళ. అంటే మన పని మనం చేసుకోవద్దని కాదు, మన పని మనం చేసుకోవాలి. బతకడానికి, జీవించడానికి, జీవన విధానంలో మన పని మనకు ఉండాలి. మరి దేవుణ్ణి ఉంచుతున్నామా ఏ స్టేజ్లో? మర్చిపోతున్నామా మనం ఆయన్ని స్తుతించడంలో, ప్రార్థన చేయడంలో, ఇంకా వాక్యం చదువుకోవడంలో పక్కన పెట్టేస్తున్నామేమో ఆయన్ని, మర్చిపోతున్నామేమో. గుర్తుంచుకోవాలి. కొన్ని విషయాలు మనల్ని అవి దూరం చేస్తున్నాయి, మేము మర్చిపోతున్నాం, చేయలేకపోతున్నాం, మా పరిస్థితులు అలా ఉన్నాయి, ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంది, ఇలా రకరకాల వాటన్నిటినీ నీ టైం తగ్గట్టు నువ్వు అడ్జస్ట్ చేసుకుని దేవుడికి ఒక సమయం ఇచ్చేలాగా గీతం పాడడము, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ ఒక ఆధ్యాత్మికమైన విషయాల్లో మనల్ని డెవలప్ చేస్తాయి. లేదంటే వీళ్ళలాగా మన లోకంలో మరలా వెళ్ళిపోయి మన సొంత పనులు చేసుకునే అవకాశం మన జీవితాల్లో ఇవ్వకూడదు. దేవుని పట్ల అటువంటి అవగౌరవాన్ని మనం చూపించకూడదని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాగా 7వసారి మరలా వీళ్ళ పనులకి వెళ్ళిపోయి చేపలు పట్టుకుని వాళ్ళు వృత్తి చేసుకుంటున్నప్పుడు మరలా యేసుక్రీస్తు వారు ఈ 40 రోజుల గ్యాప్లో వీళ్ళకి కనిపించారు. అక్కడ అంటే వల ఆ చోట వేయి అని చెప్పి ఇలా చెప్పడం అక్కడ మనం చూస్తాం. ఇది తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల్లో మనకి అపోస్తులకి గలిలియా,
పర్వతం దగ్గర అక్కడ కనిపిస్తారు. ఇది కూడా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. 11 మందికి అక్కడ కనిపిస్తారు. ఇది 8వది. అలాగనే 9వదిగా మనం మూలవాక్యం చదువుకున్న ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అక్కడ ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తారు. 15వ అధ్యాయంలో అంటే ఎవరెవరు కనిపించారు, ఎంతమందికి కనిపించారు అని పౌలు గారు కొరింథీయులకి ఉన్న సంఘానికి అక్కడ తెలియని వారికి తెలియజేస్తూ 15వ అధ్యాయంలో వాక్యం మనం 4వ వచనం చదువుకున్నాం కదా. 5వ వచనం నుంచి చూస్తే యేసుక్రీస్తు వారు ఎందుకు తిరిగి లేచారు అంటే లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడ్డారు. ఆయన కేఫా అంటే పేతురు గారు, సీమోను గారు, ఆయనకి యేసుక్రీస్తు వారు కేఫా అని పేరు మార్చడం మనం చూస్తాం. ఆయన సో పేతురు గారు కేఫాకును తరువాత 12 మందికి కనబడి అట్టు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడి వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. అంటే నిద్రపోయారని కాదు, తెలుసు కదా మనకి. ప్రసంగం చేస్తే చాలా మందికి నిద్ర వస్తుంది, ఆవలింతలు కూడా వస్తాయి. నేను నిద్రించారంటే నిద్రపోయినట్టు కాదు. నిద్రపోయి ఎలాగైతే కొంతసేపు ఉండి తిరిగి లేస్తామో ప్రభువులో ఉన్నవారు అంటే చనిపోతే ఆయన వారు మరలా తిరిగి లేస్తారన్న భావం అనమాట ఈ నిద్రించారన్న దానికి. ఇది మనకి తెలిసిందే. సో ఏంటంటే ఇక్కడ 500కి కంటే ఎక్కువ మందికి కనిపించారు యేసుక్రీస్తు వారు. ఇది 9వది. 9వదిగా 500 మంది ఎక్కువ మందికి ఒక్కసారే కనిపించారు అన్నమాట. ఇది 9వది. అలాగే 10వసారి యోహాను గారికి అదే యాకోబు గారికి కనిపించినట్టు తర్వాత వచనంలో చూస్తాం. తరువాత ఆయన 7వ వచనంలో తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అది యాకోబు గారికి కనిపించారు. అపోస్తలకి 500 మంది పైకి ఎక్కువ మందికి కనిపించారు. అంటే ఇది జస్ట్ ఒకరిద్దరికి కనిపిస్తే దీనికి తప్పుగా చేసేది ఉంటుంది. అంటే ఆయన కనిపించలేదు, ఏదో వీళ్ళు ఎలా కల్పిస్తున్నారు, చెప్తున్నారు అన్నది లేకుండా ఈ 40 రోజుల్లో ఇలాగ చాలా మందికి కనిపించి ఆయన తిరిగి లేచాడని ఒక స్ట్రాంగ్ రీజన్ అక్కడ చూపించారు అన్నమాట. ఒకేసారి 500 మంది పైగా అంటే ఎంతమంది జనాంగం ఒకేసారి 500 మందికి ప్రసంగం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? అంతమంది సాక్ష్యం చెప్తారన్నమాట. ఇతను అక్కడ దేవుని గురించి ఇలా మాట్లాడారు, ప్రసంగం చేశారు. ఈ రోజుననే 500 మంది పైగా ఉన్నవారు చూస్తే సాక్ష్యం ఇస్తారు అన్నమాట. అలాగే యేసుక్రీస్తు వారు ఒకేసారి కనిపించడంతో అది యూదుల్లో ఇజ్రాయేలీలకు మాత్రమే కాకుండా, అంటే దేవుని ప్రజలకి మాత్రమే కాకుండా బయట వాళ్ళకు కూడా యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉండడానికి ఎంతమంది ప్రజలకి కనబడి ఆయన సజీవంగా కనపరుచుకుని ఒక సాక్ష్యంగా ఆయన నుంచోబెట్టాడు. ఆ తర్వాత ఇది 40 రోజుల్లో జరిగింది. 40 రోజుల్లో మగ్దలేని మరియతో పాటు వేరొక మరియకి, అలాగనే పేదరి గారికి, అమ్మాయి మార్గంలో 2 శిష్యులకి, అలాగే 10 మంది అపోస్తులకి, తర్వాత 11 మందికి, తర్వాత తోమ గారికి, తర్వాత 500 మంది పైగా జనాలకి, తర్వాత యాకోబు గారికి 40 రోజుల్లో కనిపించారు. మరి 40 రోజుల తర్వాత ఎవరికైనా కనిపించారా? ఎవరికి? పౌలు గారికి పౌలు గారికి కనిపించారు. ఆ తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనే 8వ వచనంలోనే ఉంటది. అందరికీ కడపట ఆ కాలం ముందు పుట్టినట్టున్న నాకును కనబడిను. అంటే పౌలు గారు ఈ విషయాలు రాస్తున్నారు. ఎలాగైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, ఒక ఈ విధానం ఆయన చెప్పుకుంటున్నాడు పౌలు గారు. సో ఈ వచనం ద్వారా పౌలు గారికి కనిపించారని, అలాగే మనం దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు ఆయన ప్రత్యక్షమై ఆయనకి రావడం అనేది మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం కదా, అందులో చూస్తాం. మనం వెళ్ళే మార్గంలో ఆయన ప్రత్యక్షమై వెలుగుగా సౌలా నేను నేల హింసిస్తున్నావు అని ఆయన అక్కడ అడగడం. సో తర్వాత ఈయనకి కనిపించారు 40 రోజుల తర్వాత. ఇంకా ఇంకొకరు కనిపించారు. ఎవరికి?
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనకి 13 నుంచి 20 వచనాల్లో ఉంటుంది. అక్కడ అపోస్తులైన యోహాను గారికి ఆయన అక్కడ కనిపిస్తారు. ప్రకటన గ్రంథం అంతా ప్రత్యక్షతే కదా. అందులో అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఆయన రూపం విధానం అక్కడ కనిపిస్తుంది. అది ఈ తరువాత పౌలు గారికి అపోస్తులైన యోహాను గారికి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి అక్కడ కనిపిస్తారు అంతే. కానీ భూమి మీద ఉన్నప్పుడు 40 రోజుల్లో ఈ 11 మందికి 11 సందర్భాల్లో కనిపించిన విధానాలు మనం చూసాం. కాబట్టి ఆయన కనిపించినప్పుడు గుర్తుపట్టలేని సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అంటే ఆయన మొక్క కవలిక ఆయన విధానం అంతా మారిందని మనం చెప్పుకున్నాం. ఆయన మగ్దలేనే మరి కూడా సమాధి దగ్గరే చూసి గుర్తుపట్టలేకపోయింది. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రూపం అనేది పర్మనెంట్ కాదు, ఆయన చెప్పిన బోధలు అనేవి పర్మనెంట్. అందుకే అంటారు కదా, వాక్యము ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఆకాశం భూమిన గతించినా సరే నా మాటలు ఎప్పటికీ గతించవు అంటారు. ఆయన మాటలు ఎప్పటికీ స్టాండర్డ్గా ఉంటాయి. ఆయన రూపాన్ని ఇప్పుడు మనం చూస్తున్న క్యాలెండర్స్లో కానీ ఫొటోస్లో కానీ ఇది స్టాండర్డ్ కాదు అని ఇందాకే మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయన తిరిగి లేచేటప్పటికే వారు గుర్తుపట్టలేకపోయారు. అటువంటి రూపాన్ని పెట్టుకుంటే కనుక అటువంటి రూపంతో ఎవరైనా వస్తే మనం వారే యేసుక్రీస్తు వారు అనుకుంటాం. యాక్చువల్గా మనకేం తెలియాలంటే ఈ వాక్యంలో ఉన్న విషయాలు తెలిస్తే అప్పుడు ఆయన ఎవరన్నా తెలుస్తుంది. ఇవి మనం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు కొనసాగాలి. అలాగే దేవుని వాక్యాన్ని కొంచెం మనం జాగ్రత్తగా గమనించి ఆయన ఏ సందర్భాల్లో కనిపించారు అన్న విషయాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసాం. కాబట్టి కనిపించిన తర్వాత వాళ్ళు విశ్వసించారు. కానీ కనబడకుండా విశ్వసించిన వారు ధన్యులని మనకి తోమా గారికి చెప్తారు. తోమా, నువ్వు చూసి విశ్వసించావు, చూడకుండా విశ్వసించిన వారు ధన్యులు అని చెప్పి యేసుక్రీస్తు వారు అంటారు కదా. అలాగా మనం చూడకుండా ఇప్పుడు విశ్వసించాం, మనం ఎవరం ఇప్పుడు ధన్యులం. కాబట్టి ధన్యులమైన మనము ఆ ధన్యతను పోగొట్టుకోవద్దు. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం దాన్ని ఎలా సరి చేసుకోవాలి, మన జీవితంలో లోటుగా ఏమన్నా ఉన్నాయా మనలో, ఆయన చెప్తున్న వాక్యం ప్రకారం మనలో ఏమన్నా లోటుగా ఉన్నాయా, మనం మర్చిపోతున్నావా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడంలో, డైలీ మర్చిపోతున్నావా, ఆదివారం నిర్లక్ష్యం చేస్తున్నావా, సమయానికి వెళ్ళట్లేదా, ఇంకొకటి మనం బోధిస్తున్నాం కానీ మనం పాటిస్తున్నామా లేదా, ఇవన్నీ. తర్వాత మనం దృష్టి ఆకర్షణ అయితే ఎటువైపు ఉంటుంది, మన దృష్టి మారిపోతుందా దేవుడి వైపు ఉంటుందా, ఇవన్నీ వాళ్ళు ఎలాగైతే మర్చిపోయారో మనం మర్చిపోకూడదు, మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే లోకంలో జ్ఞానులైన వారిని దేవుడు పిలవలేదు, అజ్ఞానులైన వారిని పిలిచి, జ్ఞానం లేని వారిని పిలిచి ఆయన ఒక స్టేజ్లో నిలబెట్టాడు. నాకు స్టేజ్ మీద నుంచి మాట్లాడే అంటే నాకు స్టేజ్ ఫియర్, ఫస్ట్ భయం, నాకు మాట సరిగా రాదు. ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి నాది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకేదైనా సరే అక్కడికి వెళ్ళి నేను మాట్లాడి అవన్నీ, ఇది నా విషయం కాదు దేవుడి మాటలు అన్న దృష్టితో నేను వెళ్ళి మాట్లాడేంత ధైర్యం ఇచ్చాడు దేవుడు నాకు. కాబట్టి నాకు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదే నాకు కనబడుతుంది నా మార్పు. అలాగే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లో కానీ వీళ్ళకి నన్ను చూసినా నాలో అది కనిపిస్తుంది. నేను అంతకుముందు స్టేజ్ మీద ఎక్కి ఇవన్నీ చేయాలంటే కొంచెం మొహమాటంగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఏంటంటే అది నా గురించి కాదు దేవుని గురించి అని. అలాగే మన పాత విషయాల్లో మనం ఈ దేవుని విషయాల్లో మనం గుర్తుంచుకుని మన స్థితి ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే కొన్ని సందర్భాల్లో సెలవులు కానీ ఇవన్నీ వచ్చి మనం కొంచెం దేవునికి డిస్టెన్స్లో ఉంటాం అన్నమాట. ప్రార్థనలో కానీ సంఘానికి కానీ, బైబిల్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు అయితే బైబిల్ స్కూల్లో సెలవు ఇచ్చినప్పుడు కానీ ఇంటికి వెళ్ళడం కానీ, ఈ సందర్భంలో వాళ్ళ సొంత పనికి వెళ్ళిపోయారు. వీళ్ళు స్వయంగా ఎన్నుకోబడిన 12 మంది శిష్యులే. యేసుక్రీస్తు వారు ఎవరినైతే ఎన్నుకున్నాడో 12 మంది సేవ చేయడానికి, వాళ్ళే సొంత పనికి వెళ్ళిపోయారు. తిరిగి లేచిన తర్వాత కూడా, అలాగే బాప్తిజం పొందిన తర్వాత కూడా నీకు అన్ని విషయాలు తెలిసినా సరే మనం తిరిగి వెళ్ళిపోతున్నామేమో, తిరిగి రాలేము తర్వాత.
కాబట్టి మనం దేవుని దగ్గరే ఉందాం. ఒకవేళ తప్పిపోతే చిన్నగా ప్రార్థన చేసుకుని మళ్ళీ తిరిగి వద్దాం దేవుడి దగ్గరికి. దూరం అయ్యే పరిస్థితి మనకు వద్దు. దూరం అయితే ఎలా ఉంటుందో మీకు తెలియకపోవచ్చు. ఆ అనుభవాన్ని మీరు ఎప్పుడు పొందుకోవద్దు. ఒకవేళ దూరంగా ఉంటే ఆ అనుభవం మీకు ఇప్పటికే తెలుస్తుంది. ఆ లోటు మీకు తెలుస్తుంది దూరంగా ఉన్నామంటే. ఆ, మనకి కావాల్సిన సహాయం అందదు. ఇంట్లో మనకి సపోర్ట్గా ఉండే పేరెంట్స్ కానీ లేదా ఇంకెవరైనా కానీ సపోర్ట్గా ఉండేవాళ్ళు మన నుంచి దూరంగా ఉన్నారనుకో, అది ఎలా ఉంటుంది? మనకంత యాక్టివ్నెస్ ఇవ్వదు. ఏదో కోల్పోయాము, ఏదో మనకు లేదు అన్నది ఉంటుంది. కాబట్టి మనం దేవుడికి దూరంగా ఉంటే మనకు దగ్గరైన ఇష్టమైన మనల్ని ప్రేమించే ఆయన దూరంగా ఉంటున్నాం మనం, ఒకవేళ దేవుడికి దూరంగా ఉంటే కానీ. కాబట్టి మనకు రావాల్సినవి మనకు కావాల్సినవి ఉండవు. నిరుత్సాహమే ఉంటుంది మన జీవితాల్లో. ఆయనకి దగ్గరగా ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది, ప్రతి విషయంలో ఆనందించగలుగుతాం, లేదంటే లేదు. కాబట్టి ఇప్పటి వరకు ఆయన కనబడిన విధానము, తిరిగి లేచిన తర్వాత ఆయన ఉన్న విధానం మనం గమనించాం. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుంచుకుని ఇంకా ఎవరికైనా చెప్పాలంటే ఈ విషయాలు రాసుకుంటే ఇవన్నీ తెలియజెప్పే అవకాశం ఉంటుంది. ఇలాగే ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలంటే మరలా నెక్స్ట్ మనం ఇటువంటి జూమ్ క్లాస్ ఏర్పాటు చేసుకుని మనం ఇందులో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వీలైతే తర్వాత దుర్బోధల విషయంలో కొన్ని విధానాలు చెప్దాం. యెహోవా సాక్షుల్లో కొన్ని దుర్బోధలు చేస్తూ ఉంటారు. ఆ విధానం మనం ఒకసారి అధ్యాయం చేసుకుందాం, ఒకసారి స్టడీ చేద్దాం దాని మీద. దుర్బోధలు అనేవి ఏ రకంగా చేస్తారు, అవి ఎలా ఉంటాయో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే అవి వచ్చినప్పుడు మనం దేవుని వాక్యం ద్వారా ఏది కరెక్టో ఏది రాంగో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఉదాహరణ చెప్పాలంటే చాలా ఉంటాయి. యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటారు. అలాగే ఇంకేంటంటే చేసిన పాపాలు చచ్చిపోయిన తర్వాత ఇంక ఉండవంట. చచ్చిపోయేంత వరకే పాపాలు ఉంటాయి, చచ్చిపోయిన తర్వాత ఇంక ఉండవు పాపాలు. ఇటువంటి బోధలు రెడీ అయ్యాయి. అంటే అదే ఇది మనం అధ్యయనం చేద్దాం దేవుని వాక్యంలో మరి ఈ విధంగా ఉన్నాయా లేవా అని. కాబట్టి వచ్చే నెక్స్ట్ క్లాస్లో మనం స్టడీ చేద్దాం ఇవన్నీ. కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ముగించుకుందాం.